శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం. హరి ఓం. శ్రీమన్నారాయణ కరుణానిధే భక్తవత్సల సకలలోకనాయక దేవతిర్యన్మనుష్యజంగమస్థావరభేద చిదచిల్లక్షణ ప్రపంచ స్వరూప సర్వభూతాత్మక సకల జీవ నియామక సకల జగత్స్వామిన్ అర్చాముఖేన కళ్యాణ మహోత్సవమవధార్యతాం. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథ సభాం మే గోపాయ ఏష సభ్యా శ్రీ మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో ఆగవార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కుర్యాద్ఘంటారబంధప్రదేవస్థానేషు లాంఛనం తదేవ లగ్నం సుదినం తదైవ తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియయుగం వరామి. యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్వయోర్భూతిర్ధ్రువాణి నిర్మనిర్మమ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. తేషాం హృదయస్థో భగవాన్ మంగళాయ తనో హరిః నమస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. తేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాన్నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మత్స్యకూర్మాది దశావతారేభ్యో నమః. కేశవాది చతుర్వింశతి మూర్తిభ్యో నమః. చండాది ద్వారపాలకేభ్యో నమః. అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యశూరిభ్యో నమః. పరాంకుశపరకాలాది మహాభాగవతేభ్యో నమః. యతివరయామునాది పూర్వాచార్యేభ్యో నమః. ఇతి నమస్కారం కృత్వా పృథివ్యాహమేరోష్ఠరసిః కూర్మో దేవతా సురంజనః ఆసనే వినియోగః అనంతారణాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః శ్రీ భగవదాజ్ఞయా భాగవతాచార్య కైంకర్య రూప శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య బ్రహ్మణః పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే ఆగ్నేయకోణే ఆంధ్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశే సింహాచల క్షేత్రే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన భవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణ వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం సుభతిథౌ వాసరః భానో
వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య స్థానాచార్యస్య అటువంటి సతి నీకు నమరే అటువంటి సతి నీకు నమరే నాయకుడా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే చలములనూరక సారెకు దూరక మెలుపున ఆనలు మీరక చలములనూరక సారెకు దూరక మెలుపున ఆనలు మీరక కిలకిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ కిలకిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే పగటులు చూపక పంతాన ఏపక మొగి తప్పులు కడుమోపక పగటులు చూపక పంతాన ఏపక మొగి తప్పులు కడుమోపక అగడు సేసి వెడయాసలు రేపక నిగిడి రతి గలయు నెలతవో జాణ అగడు సేసి వెడయాసలు రేపక నిగిడి రతి గలయు నెలతవో జాణ అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే
సేయక జంటలు వాయక వేగిరపడి ఒలవేయక జాగులు సేయక జంటలు వాయక వేగిరపడి ఒలవేయక ఈ గతి శ్రీ వెంకటేశ మాట దోయక బాగుగ గూడిన పడతివో జాణ ఈ గతి శ్రీ వెంకటేశ మాట దోయక బాగుగ గూడిన పడతివో జాణ అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంజశుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః గోవింద యజ్ఞోపవేద ధారణ ముహూర్త సుముహూర్తస్తు ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంజశుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తస్తు యజ్ఞోపవీతం ధృత్వా జమ్య శూర్ధస్సమవేదాన్ మంత్రవతో వరాన్ ప్రరుణయాత్ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో అరుదైన ఘట్టానికి మనం చేరుకున్నాం. మన స్వామివారు సంసిద్ధులై ఉన్నారు, రక్షాబంధనం కట్టుకున్నారు, యజ్ఞోపవీతాన్ని ధరించారు, గృహస్థాశ్రమం తీసుకోవడానికి సిద్ధుడై ఉన్నారు. ఇప్పుడు ఆయనకి మనం అమ్మాయిని వెతికి పెట్టాలి. అందుకనే ఇప్పుడు అధికారులు వచ్చి ఈ సింహాచల క్షేత్ర స్థానాచార్యుల వారికి ప్రధానార్చకులకి ఇద్దరికి తాంబూలాలు ఇచ్చి మన స్వామివారి కోసం అమ్మాయిని వెతికి పెట్టండి స్వామి అన్నట్లుగా చక్కగా ఒక బాధ్యతని వాళ్ళిద్దరికీ కూడా అప్పగించారు. ఎంత ఆశ్చర్యం చూడండి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడు ఆయన, అనపాయిని అయినటువంటిది ఆవిడ అమ్మవారు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ కూడా వియోగం అనేటటువంటిదే లేదు. వీళ్ళు ఎప్పటికీ కూడా ఆది దంపతులుగా ఉన్నటువంటి వాళ్ళు. మరి ఏమిటండి మళ్ళీ పెళ్ళి అంటున్నారు వాళ్ళకి? దాంట్లో అమ్మాయిని వెతికి పెట్టమని చెప్పి తాంబూలం ఇచ్చామని చెప్తున్నారు. ఏమిటి దీంట్లో తాత్పర్యం అనంటే, భగవల్లీల ఈ విధంగా ఉన్నది. ఈనాడు స్వామి మనకి ఒక ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆడపిల్లని కన్నటువంటి తండ్రికి లోకంలో దొరికేటటువంటి సమున్నతమైన స్థానం ఎటువంటిదో ఈ ఘట్టం నుంచి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇది మన పాంచరాత్ర ఆగమ శాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప ఘట్టం. ఎందుకంటే స్వామివారు జగదేకమూర్తి అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు తీసుకునేటువంటి స్థానంలో ఉన్నారు. అలాగే అమ్మవారిని వారి తండ్రులు ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావలసినటువంటి వాళ్ళు అడిగి తీసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి, ఇగో అండి మా అబ్బాయి ఫలానా వారు, ఇగో ఈ వంశంలో పుట్టారు, ఈ గోత్రం, ఇగో వీళ్ళ తాతగారు ఈయన, వీళ్ళ తండ్రి గారు ఈయన, వీళ్ళకంటే ముందు వారు ముత్తాతగారు ఈయన, మా వాడు సుందరాంగుడు సర్వగుణ సంపన్నుడు అయినటువంటి వాడు, ఇటువంటి వాడికి మీ అమ్మాయిని ఇవ్వండి అని అడుగుతూ ఉంటాను లోకంలో. తద్వతు స్వామివారికి కూడా ముగ్గురు ఉన్నారు. వారి తండ్రి తాత ముత్తాతలు
వాళ్ళ పేర్లు ఇక్కడ ఉచ్చరించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, అజుడు, నిత్యుడు, శాశ్వతుడు, సకల కళ్యాణ పరంపర ప్రాప్తికి మూలభూతుడైనటువంటి మా స్వామివారికి ఈ గుణాలకి తగినటువంటి అమ్మాయిని మాకు అందించండి అని చెప్పి ఇక్కడ ఈ ఘట్టంలో అడగడం అనేటటువంటిది, అంటే ఆడపిల్లవారి దగ్గరికి వెళ్ళి గౌరవంగా అడిగి ఆ అమ్మాయిని తెచ్చుకోవడం అనేటటువంటిదే ఈ కన్యావరణం అనేటటువంటి కన్యావరణం. వరణం అంటే మనం వరించుట, ఆ అమ్మాయిని మనం తెచ్చుకోవడం కోసం అని చెప్పి వారిని ప్రార్థించి ఒప్పందం కుదుర్చుకునుట అనేటటువంటి అర్థం. అద్భుతమైనటువంటి ఘట్టం ఈ స్వామివారి లీలా కళ్యాణం ఇది. కాబట్టి ఇటువంటి లీలా కళ్యాణంలో ఆ ఘట్టాన్ని అందరం కూడా చక్కగా చూద్దాం. మన సనాతన ధర్మానికి మూలభూతమైనటువంటి ఇటువంటి శాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి ఘట్టాన్ని తిలకించి అందరం కూడా పునీతులం అవుదాం. తారాదితోద్వాభ్యాం అభిమంత్రయేధ ప్రసక్మంతాధియసానస్య దక్షిణి వరేభిర్వరాగో అభిషప్రసేదత అస్మాకమింద్ర ఉభయం జుజోషుర్యత్ సౌమ్యస్యాంధసో బుబోధసే అనృక్షరార్జవస్సంధుబంధాయేభిः సఖాయో యంతినో వరేయం సమర్యమా సంభగో నో నినీయాత్ సంధ్యా సత్యగో శ్రేయమస్తు దేవాః. తే కన్యాదాతారంగత్వా భ్రువదే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య పరబ్రహ్మశర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య నారాయణ శర్మణః పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య ప్రద్యుమ్న శర్మణః పుత్రాయ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య శ్రీవరాహలక్ష్మీనృసింహశర్మణే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవశ్యవనాప్నువామౌరవయామదగ్నిపంచారుషేయ ప్రవరాన్విత భార్గవగోత్రస్య విశ్వంబర శర్మణో నప్త్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యవరాప్నువాన ఔర్వజామదగ్య పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రస్య రత్నాకర శర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచ్యవనాపూర్వయామదగ్నిపంచారుషేయ ప్రవరాన్విత భార్గవగోత్రస్య క్షీరార్ణవ శర్మణః పుత్రీ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యవరాప్నువాన ఔర్వజామదగ్య పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవాం శ్రీలక్ష్మీనామ్నీం కన్యా. ఇక అమ్మవారి వంశం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు. భద్రే భక్తజనావనబద్ధ శ్రద్ధే భగవద్దక్షిణ నీలాలక్షిత నిరుపదముద్రే అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయకీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ అని చెప్పినట్లుగా ఆవిడ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, సకల గుణోపేత, కన్యలయందు ఉత్తమమైనటువంటి కన్యామణి. ఈ వరరత్నానికి
ఈ కన్యామణిని ఇద్దామని శ్రీ లక్ష్మి అనేటటువంటి పేరుతోటి సకల గుణోపేతురాలైనటువంటి ఆవిడ్ని మేము ఇచ్చి వివాహం చేయడం కోసం మా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నామని, మనందరికీ కళ్యాణం చేయించడం కోసం అని చెప్పి, అంటే మనకి మంచి జరగడం కోసం అని చెప్పి ఆయన వివాహంలో ఈ యొక్క అపూర్వమైనటువంటి ఘట్టాన్ని అర్చక స్వాములు వారు వినిపించారు. ఇక ఆ పైన తంతుని వారందరూ కూడా మనందరికీ చక్కగా చూపిస్తూ ఉన్నారు. దాస్యామి చిత్తరాగ్రం కూర్చం నారాయణాయ దద్యాతు. దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. పరస్య సువర్ణ దక్షిణాం దత్వా విష్ణు గాయత్ర్యా ఆపోభిమంత్ర్యా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఇమం మే గంగే ఇది మంత్రస్నానం. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి చతుర్దృష్టోమగో సజతాపరుష్ణ్యా. అసిక్నియా మరుద్వృధే వితస్తయార్జీయే సృణస్యా సుషోమయా. దధి మధు సమ్మిశ్రం మధువర్గం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రద్వయేనాచ్ఛాద్యా. మంత్రియైరభిమంత్రియా. ఓం దధిగ్రావణాకారి సంజిష్ణోరశ్వస్య భాజినః. సురభినో ముఖాకరత్ప్రణాయోగోషితారిషత్. ఓం మధువానారరాయతే మధుక్షరంతి సింధవః. మాధ్వీర్న సందోషధీ మధురక్తమతోషసి మధుమత్పార్థివగోరజః. మధుద్యోరస్వనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః. మాధ్వీర్గావో భవంతు నః. యన్మధునో మధవ్యమితి ప్రాస్య. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం. తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోసాని. సతిర్మంత్రేణ విశ్వస్తూష్ణీ అమృతాభిధానమసి. అపఃప్రీత్వా. చరణం పవిత్రమితి పాదౌ ప్రక్షాళ్య. ఓం చరణం పవిత్రం విదతం పురాణం యేన భూతస్తరతి దుష్కృతాని. తేన పవిత్రేణ శుద్ధేన భూతా అధిపాప్మానమరాజిందరేమా. గౌర్ధేన భవ్యా మాతా రుద్రాణాందుహితావసో నాగస్వసాదిత్యానామృతస్య నాభిః. ప్రణోజంజిగితుషేద్యనాయ మాగామనాగామనితింవధిష్టభిమరూదకంద్రుణాన్యతు. ఓం చరణం పవిత్రం విదతం పురాణం యేన భూతస్తరతి దుష్కృతాని. తేన పవిత్రేణ శుద్ధేన భూతాత్మానమరాజిందరేమా. ఓం గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాహితావసో నాగస్వసాదిత్యానామృతస్య నాభిః. ప్రణుమోచంజిగితుషే జనాయ మాగామనాగామనితింవధిష్టభిమధూదకంతృణాన్యతు. ఓముత్సృజత. మహాసంకల్పముక్త్వా అస్య శ్రీమదాదినారాయణస్య జ్ఞానశక్త్యాద్యనంత కళ్యాణ గుణగణైకదాస్య. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాజలౌఘమధ్యే పరిభ్రమాయమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ కటాహకరణే సకలాధీష్టత్రయాదివరాహ సంష్టాంకురవృణారభూతస్య జగన్మూలకంద భగవదాధార శక్తి ప్రకృతి కూర్మాద్యష్ట దిగ్గజానంద ఫనామండలస్య ఉపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య
लोक सप्तकस्य उपरितरै वर्तमानस्य भूर्भुवः सुवर्महर्जनस्तवः सत्यलोकस्य अधोभागे संस्थितस्य बाह्ये अंधतमसावृते अनंत सूर्यकिरण तेजसा प्रकाशितेन लोकालोकाचलेन वलयुतस्य जम्बूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपैः परिमण्डितस्य लवणेक्षुसुरा सर्पिदधिक्षीर शुद्धोदकाख्य सप्तार्णवैः परिवृतस्य भारत किं पुरुषैरण्मयमुत्तर गुरु हरिरम्यगभद्राश्व केतुमालैलावृताख्य नववर्षैः परिमण्डितस्य इन्द्रकशेरुताम्रगभस्ति नागगन्धर्वसिंहदरम्भाख्य नववर्षैः परिमण्डितस्य चैत्रगन्धमादनवैभ्राजनन्दराख्य दिव्योद्यानैः परिशोभितस्य अरुणोदय महाभद्रशीतोदक मानसाख्य दिव्य सरोवरैः विराजितस्य गंगा यमुना सरस्वती नर्मदा कृष्णवेणी सरयू तुंगभद्रा गोदावरी कावेर्याख्य पुण्यनदीभिः परिशोभितस्य भूमण्डलस्योपरि भुवः सुवर्महज्जनस्तवः सत्यलोकानाम् उपरि ब्रह्माण्डकटाहस्योपरि भागे आवरणजल बहिर्महान्धकारस्योपरस्थिते अनेककोटिमण्डलकेन्दु दिव्य विमाने श्रीमद्वैकुण्ठाख्ये दिव्यरत्नमयानन्दमण्डपे सहस्रदल परिमित महापद्मस्य पूर्वादिशानान्ताद्यष्टदलेषु परिवृतः तत्कर्णिकोपरि सात्विकादित्रयान्विते तदुपरि अग्निमण्डलादिमण्डलत्रये तदुपरि ऋग्यजुस्सामाधर्वाङ्गिरसान्विते अनेक कोटि सूर्य प्रकाश दिव्य सिंहासनस्य उपरि प्रतिष्ठितस्य अपरिमित तेजोराशिभिः जगन्मातृश्रीभूनीलादिभिः परिसेव्यमानस्य कन्याम् कनकसम्पन्नाम् कनकाभरणीर्युताम् दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया वरस्य सुवर्ण दक्षिणाम् दत्त्वा ततः सुमुहूर्ते लग्नाष्टकानि पठित्वा ब्रह्मेन्द्र हृदासनारवसुतः क्रव्याधिनीराधिपा वायुर्यक्षगणेश शङ्कर मुखा देवाश्च दिक्पालकाः देववराश्च भृत्यतनया श्रीसर्गलोकस्थिता सिंहाद्रीश्वर दुग्धसागर सुता पाणिग्रहे मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीवराहलक्ष्मी नृसिंह ध्यान सावधाना श्रीलक्ष्मी हेमशैल राजतनया वागीश्वरी मोहिनी स्वाहा सत्यवती पुरोमनया कुर्वन्त्यहल्या सदा स्वामी भूमिसुता वसिष्ठतनया ताराजमण्डोदरी सिंहाद्रीश्वर दुग्धसागर सुता पाणिग्रहे मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीवराहलक्ष्मी नृसिंह ध्यान सावधाना गौतम सुख व्यासात्रिगण्वाङ्गिरा भारद्वाज पुरस्य कार्यभृगवः कुर्वन्तु पुण्योज्ज्वलाः कण्डेय शकुन्तलारदबलु श्रीवामदेवादयः सिंहाद्रीश्वर दुग्धसागर सुता पाणिग्रहे मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीवराहलक्ष्मी नृसिंह ध्यान सावधाना अश्वत्थं कदली कदम्ब मनसा पुन्नाग कल्पद्रुमा चूडोदुम्बरनारिकेलवकुलाः कुर्वन्तु पुष्पोज्ज्वलाः राजाजिलवङ्गचम्पकतनु श्रेष्ठाश्च पूगास्तथा सिंहाद्रीश्वर दुग्धसागर सुता पाणिग्रहे मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना
శ్రీవరాహ లక్ష్మీ నృసింహ ధ్యాన సావధాన మైనాకో మలయాచలో హిమగిరి హస్తాద్రి నీలాచలో సింహో గారుఢ వింధ్య వేంగననగా కుర్వంతు భూమిధరా కైలాసో గనకాచలశ్చలిషద సూర్యోదయాద్రిస్థితా సింహాద్రీశ్వర దుగ్ధ సాగర సుత పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీవరాహ లక్ష్మీ నృసింహ ధ్యాన సావధాన గంగా సింధు సరస్వతి మలహరి గోదావరి వేగవత్యాఖ్య శంభుసుతాపకార విసుతా కుర్వంతు మిత్రోపకా చిత్ర నదీ విచిత్ర సలిలా శ్రీతామ్రపర్ణీ శుభా సింహాద్రీశ్వర దుగ్ధ సాగర సుతా పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీవరాహ లక్ష్మీ నృసింహ ధ్యాన సావధాన భేరీ కాహళ సంగమద్దళదవాన్ వేణ్వాదివాద్యైర్యుతా సూత వంశ పరంపరాక్రమమిదుః కుర్వంతు వృద్ధాంగణాః ఆగత మందిరో జయ జయ స్తుత్యాభిరామాననా సింహాద్రీశ్వర దుగ్ధ సాగర సుతా పాణిగ్రహే మంగళం సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము సారి గరి సరి సద పద సారి గరి గద పగరి స వత్తి కెట్టెరమ్మనరే వచ్చిను రాడు గద్దరి తన లాగులు కందము నీడు వత్తి కెట్టెరమ్మనరే వచ్చిను రాడు గద్దరి తన లాగులు కందము నీడు బద్దులో నిజమో కాని పచ్చి వెచ్చి చేతల ఒత్తికతో బండు బండై ఉన్నాడట బద్దులో నిజమో
మనసెట్లున్నదో గాటపు తన విద్యలు కందము నీడు మాట మాట దీయరే మనసెట్లున్నదో గాటపు తన విద్యలు కందము నీడు చీటకపు చెమటట చిట్లు గంధాలట మేటి దొర పిలువరే మెరసీనట చీటకపు చెమటట చిట్లు గంధాలట మేటి దొర పిలువరే మెరసీనట సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూదము చేరి చూదము సారి గరి సరి సద పద సారి గరి గద పగరి స ముసుగు తెరవరే ముఖము చూతము నేడు కసుగాటు చేతలెల్ల కందము గాని ముసుగు తెరవరే ముఖము చూతము నేడు కసుగాటు చేతలెల్ల కందము గాని పసతో శ్రీ వెంకటపతి నన్ను నిటోడే నస చేసి నాతోని నవ్వీనట పసతో శ్రీ వెంకటపతి నన్ను కంఠముల యందు మంగళసూత్రాన్ని బంధింపజేస్తూ ఉన్నారు స్వామివారు. మంగళసూత్ర బంధనం చేస్తారు. మాంగళ్యం అంటే మంగళకరమైనది అని అర్థం. అటువంటి మాంగళ్యాన్ని అమ్మవార్ల కంఠముల యందు అర్చకస్తు హరిస్సాక్షాత్ అని చెప్పాయి ఆగమ శాస్త్రాలు. అంటే అర్చకుడు వేరు కాదు, స్వామి వేరు కాదు, వీళ్ళిద్దరూ కూడా ఒక్కరే. మనం ప్రమేయం ఆయన్ని చూస్తూ ఉన్నాం, ప్రమాణం మనకి అర్చక స్వామివారు. కాబట్టి స్వామివారి పక్షమున అర్చకులే అమ్మవారి యొక్క కంఠమునందు తమ యొక్క పవిత్ర హస్తములతోటి ఆ తల్లి యొక్క కంఠములో ఆయన తరపుగా మాంగళ్య బంధనాన్ని చేస్తూ ఉన్నారు. ఎంతటి అపూర్వమైనటువంటి ఘట్టం. ఓం మాంగళ్యం తంతునారేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే భక్తానాం మంగళం గురు. మాంగళ్యం తంతునారేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే భక్తానాం మంగళం గురు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. గోవింద 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 గోవింద. ఇంతటి శోభాయమానమైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ మనందరం కూడా పవిత్రులం అవుతున్నాం. ఇక స్వామివారి యొక్క తలంబ్రాల మహోత్సవం అత్యంత వైభవంగా అయింది. యుగపతు అని చెప్పి 4వసారి మళ్ళీ శ్రియోమే కామ సమృద్ధ్యతాం శ్రియో అని మే కామ సమృద్ధ్యతాం. ధనధాన్యాభివృద్ధి ఈ కళ్యాణాన్ని చూసేటటువంటి ప్రతి భక్తుడికి కూడా కావాలి. దారిద్ర్య విముక్తి, ధన ప్రాప్తి, శ్రేయస్సు, ఆరోగ్యం ఇవన్నీ కూడా భక్తులకి సిద్ధించాలనేటటువంటి సత్సంకల్పంతో 4వసారి తలంబ్రాలు అనేటటువంటి కార్యక్రమం జరిగింది. ఈ క్షణంతో మన సింహాద్నాథుణ్ణి, మన స్వామివారిని అమ్మవారు కొంగున కట్టేసుకుంటూ ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. దీన్ని మనందరం కూడా చూసి ధరిద్దాం. భార్యాభర్తల యొక్క సుఖము, వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యత ఈ ఘట్టాన్ని చూడడం వల్ల పెరుగుతుంది అని చెప్పారు సంప్రదాయజ్ఞులు. మనందరికీ ఆ పుణ్యప్రాప్తి కలగాలని మనం భావిస్తూ స్వామివారి యొక్క ఈ వైశిష్ట్యాన్ని గమనిద్దాం. ఉత్తరే బ్రహ్మబంధనం కృత్వా
ఓం శ్వేతాదేశ ప్రభాత్యాయ జగర్ధభగవన్నింద్రసున్వతే భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘాయుః. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. పురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోటాన కోటి పురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోటాన కోటి పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మొలసితే ఒకతెను పురమెక్కించుకొందువు
సింహశైలనివాసాయ శ్రీ నృసింహాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవింద గోవింద గోవింద. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. గోవింద